ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏకపునరుద్ధాన ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. గడిచిన కాలం అంతా ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడి దాచి ఆయన యొక్క క్షేమకరమైనటువంటి రెక్కల క్రింద మనల్ని కూడా సజీవుల లెక్కలో ఉంచినటువంటి దేవాది దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. మరి మహాగణుడు మహోన్నతుడైనటువంటి దేవాది దేవుడిని కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. స్తోత్రములు 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 అయిన మహాపరిశుద్ధుడు మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, ఏ యోగ్యత మాలో లేదయ్యా, అర్హత లేదయ్యా, కానీ ఎన్నికలైనటువంటి మమ్మల్ని తండ్రి ప్రభా మీ యోగ్యమైనటువంటి పాత్రలుగా మాల్చుకుని తండ్రి ప్రభా మమ్మల్ని మీరు వాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క పునరుద్ధాన ఆదివారం రోజున నైనా నా తండ్రి ప్రభా మాకు కావలసినటువంటి తండ్రి ప్రభా అయ్యా మన్నాను తండ్రి మాకు తండ్రి ప్రభా భుజింప చేయండి అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, నిబిడలు తండ్రి, ఏ మాటల కొరకు నా దేవుడు నాతో మాట్లాడాలి, నన్ను ఆదరించాలి, నన్ను బలపరచాలి, నన్ను ధైర్యపరచాలి, ఏ మాటల కొరకు నిబిడలు ఎదురు చూస్తున్నారో తండ్రి ప్రభా తండ్రి అయ్యా వారి యొక్క హృదయాలను తెప్పరిల్ల చేయ నిమిత్తము తండ్రి ప్రభా అయ్యా మీరు మాట్లాడండి. జీవము కలిగినటువంటి మీ మాటల ద్వారా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభా అయ్యా వినగలిగినటువంటి చెవుల్ని గ్రహించగలిగినటువంటి హృదయాలని కూడా తండ్రి ప్రభా మా అందరికీ దయచేయమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరొకసారి హల్లెలూయా. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు ధ్యాన భాగంగా అయితే చూసుకుందాము. సైనికుడు ఎవడనూ యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోషపెట్టవల్లని ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొనుడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరంగా పంచి ఇచ్చునుగాక, ఆమేన్. మొట్టమొదటిగా ఈ యొక్క లేఖన భాగాన్ని గురించి మనం తెలుసుకుందాము. ఈ యొక్క పత్రిక తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. ఈ పత్రిక ఎవరు రాశారు అని అంటే కనుక అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఎక్కడి నుండి రాశారు అని అంటే కనుక రోమీయుల కాలంలో ఉన్నటువంటి నీరో చక్రవర్తి కాలంలో మరి క్రైస్తవులకు వ్యతిరేకంగా హింస చెలరేగుతున్నటువంటి క్రమంలో రోమన్స్ యొక్క కారాగారంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఉన్నప్పుడు తన శిష్యుడైనటువంటి తిమోతికి రాసినటువంటి లేఖే ఈ యొక్క తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. హల్లెలూయా. మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగము సైనికుడు ఎవడనూ యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవల్లని ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొనడు. హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మాటలు కూడా మనం చదువుకుంటే మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు హల్లెలూయా పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. హల్లెలూయా. ఎందుకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి సైనికుడితోటి యుద్ధానికి వెళుతున్నటువంటి సైనికుడితోటి ఇక్కడ తిమోతిని కంపేర్ చేశారు అంటే తిమోతి యొక్క స్పిరిచువల్ లైఫ్ని ఎందుకు కంపేర్ చేశారు అని అంటే కనుక ఆనాటి రోమా సైనికులు ఏ రీతిగా ఉండేవారు అని అంటే కనుక వారి యొక్క సైనిక నీతి ఏ రీతిగా ఉండేది అంటే కనుక వారికి సంబంధించినటువంటి సమస్తాన్ని కూడా విడిచిపెట్టేయాలి. ఒక్కసారి సైన్యంలోనికి వచ్చారు, రోమా సైన్యంలోనికి వాళ్ళు నియమింపబడ్డారు అని అంటే కనుక
వారికి సంబంధించినటువంటి వారి కుటుంబం కానీ, వారి భార్య కానీ, పిల్లలు కానీ, లేదంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏవైనా బిజినెస్లు కానీ సమస్తాన్ని కూడాను విడిచిపెట్టి కేవలం అక్కడ ఉన్నటువంటి చక్రవర్తిని ప్రైజ్ చేయాలి, చక్రవర్తిని పొగడాలి, చక్రవర్తిని మాత్రమే మరి ఆయన దృష్టిలో విలువైనటువంటి వారిగా అయితే కనుక చూడాలి. ఇంకా మిగతా ఏ విషయాల మీద కూడానైతే కనుక వారు దృష్టి పెట్టడానికి వీలు లేదు. ఇది అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రోమా సైన్యం యొక్క కండిషన్స్. అందుకొరకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడాను తిమోతికి రాస్తున్నటువంటి ఆ యొక్క పత్రికలో ఈ రీతిగా రాశాడు. సైనికుడు ఎవడు యుద్ధానికి పోనప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొనడు. సైనికుడు ఎవరైనా యుద్ధానికి సపోజ్ ఎవరైనా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి మరి సైన్యంలోనికి పంపించారనుకోండి, పంపించినప్పుడు వారు అక్కడ చేయవలసినటువంటి ఒక సైనికుడిగా చేయవలసినటువంటి ఆ యొక్క పనిని పక్కన పెట్టేసి నన్ను వీళ్ళు ఇందులో జాయిన్ చేశారు కదా, నాకు తెలిసినటువంటి వారు, నా ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళని సంతోష పెట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ అయితే కనుక ఉండకూడదు. ఒక సైనికుడికి ఒక సైనికుడు ఏ రీతిగా ఉంటాడు అని అంటే కనుక ఆ యొక్క యుద్ధ భూమిలోనికి వెళ్ళినప్పుడు తన టార్గెట్ అంతా కూడాను శత్రువుల్ని ఏ రీతిగా అణచాలి, శత్రువుల మీద ఏ రీతిగా విజయం పొందుకోవాలి అనేటువంటి విషయాల మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి తప్పించి మిగతా ఏ విషయాల మీద కూడాను ఫోకస్ పెట్టడానికైతే కనుక అవకాశం లేదు. అందుకొరకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి తన శిష్యుడైనటువంటి తిమోతితోటి మాట్లాడుతున్నాడు. సైనికుడు ఎవడు యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొనడు. మరి ఇంకొంచెం ముందుగా అంటే 1వ వచనం నుండి కూడా మనం చూసుకున్నట్లయితే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఇక్కడ ఒక శిష్యుడు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఎంతో చక్కగా క్లియర్ కట్గా పత్రికనైతే రాశాడండి. తిమోతికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాశారు. ఏమని రాశారు అని అంటే కనుక, నా కుమారుడా అని సంబోధిస్తున్నాడు శిష్యుడిని. అంటే ఎంత వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉన్నదనే విషయం అయితే కనుక అర్థమవుతుంది. క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ లోకంలో నేను అక్కడ బయట ఉంచాను, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉండేటువంటి నాయకుల సపోర్ట్ తీసుకో, లేదంటే సంఘ పెద్దల యొక్క సపోర్ట్ తీసుకో, లేదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారి సపోర్ట్ తీసుకో, నువ్వు బలవంతుడు అవుతావు, ఏం భయం ఉండదు నీకు అని చెప్పి ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్పడం లేదు. కానీ క్రీస్తు యేసునందున్న కృప చేతనే నువ్వు బలవంతుడు అవుతావు, బలవంతుడు కమ్ము అని చెప్పేసి దేవుడు స్పష్టంగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆనాడు తిమోతికి చెప్పారు. ఈరోజు దేవుడు కూడాను మనతోటి ఇదే మాటలు మాట్లాడుతున్నారు. మనం ఎవరెవరి మీద డిపెండ్ అవ్వడం కాదు, కానీ నువ్వు క్రీస్తు మీద ఎప్పుడైతే, క్రీస్తు యొక్క కృప మీద ఎప్పుడైతే నువ్వు డిపెండ్ అవుతావో ఖచ్చితంగా దేవుడు నిన్ను స్ట్రెంగ్తన్ చేసేటువంటి వాడిగా ఉంటాడు. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఏం చెప్తున్నాడంటే, నా దగ్గర ఏదైతే నువ్వు నేర్చుకున్నావో, నా దగ్గర ఏదైతే నేర్చుకున్నావో, ఏ బోధనైతే నువ్వు నేర్చుకున్నావో ఆ బోధ ఎవరికి అప్పచెప్పమని చెప్తున్నాడండి? సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకి అప్పగించమని చెప్పేసి చెప్తున్నాడు. హల్లెలూయా. ఇది ఏమైనా వెండి బంగారం లేదంటే ఏమైనా ప్రాపర్టీస్ అండి? నమ్మకమైనటువంటి మనుషులకి అప్పగించాలి అని చెప్పేసి చెప్పడానికి అని చెప్పేసి మనలో కొంతమందికి డౌట్ రావచ్చు. ఇదేమన్నా ప్రాపర్టీసా, ఏమన్నా వాల్యుబుల్ అయినవా, లేదంటే కనుక ఏమన్నా ఆస్తులా ఇవన్నీ అప్పగించడానికి, నమ్మకమైనటువంటి వాళ్ళకి అప్పగించడానికి? ఆయన ఏమన్నా మరి ఏమన్నా బిల్డింగ్స్ అప్పచెప్తున్నాడా, లేదంటే గోల్డ్ అప్పచెప్తున్నాడా, డైమండ్స్ అప్పచెప్తున్నాడా? ఎందుకు ఈ రీతిగా చెప్తున్నాడు అనంటే కనుక వాటన్నిటికంటే కూడాను ఎన్నో రెట్లు విలువైనటువంటి దేవుని మాటలు,
దేవుని మాటలు నా ద్వారా నువ్వు ఏదైతే విన్నావో వాటన్నిటిని కూడా బోధించడానికి సామర్థ్యం కలిగినటువంటి నమ్మకమైన మనుషులకి అప్పగించమని చెప్పేసి అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. హల్లెలూయా. నమ్మకమైనటువంటి మనుషులు అనంటే ఏంటండి? దేవుడు ఏ బోధ అయితే చేశారో, దేవుడు ఏ బోధకి లోబడి ఉండమన్నాడో, దేవుడు ఏ బోధకైతే విధేయత కలిగి ఉండమన్నాడో ఆ బోధని మాత్రమే ప్రకటించే వాళ్ళు అని ఇక్కడ క్లియర్గా అయితే కనుక మనకి తెలుస్తుంది. నేటి కాలంలో మనం చూస్తున్నాం, అనేక మంది క్రీస్తు పేరటే వస్తూ క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి బోధలు చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పేది కూడా బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్సెస్ ద్వారానే డీకోడ్ చేసి చెప్తున్నారు. కానీ వారు చెప్పేది ఏ రీతిగా ఉన్నది అని అంటే కనుక దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకమైనటువంటి దిశలో వారి యొక్క బోధలు ఉన్నాయి. హల్లెలూయా. కానీ జనరల్గా బయట నుండి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? వీళ్ళు పాస్టర్సే, వీళ్ళు సేవకులే, వాళ్ళు సేవకులే అని చెప్పేసి అనుకుంటారు. వేరియేషన్ తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకి అప్పగించాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనము పిలిపించుకునేటువంటి వారముగా ఉండాలి. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి దేశాంతరం వెళుతూ ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఒకళ్ళకి 2 తలాంతులు, ఒకళ్ళకి 1 తలాంతు ఇచ్చి వెళ్తాడు. ఇచ్చి వెళ్ళినప్పుడు దేశాంతరం నుండి తిరిగి వచ్చిన తర్వాత ఏమని అడుగుతాడు? 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి ఏం చెప్తాడంటే, అయ్యా నేను వ్యాపారంలో పెట్టాను, ఇదిగో ఇంకా 5 తలాంతులు, మొత్తం 10 తలాంతులు అని చెప్పి చేతిలో పెడతాడు. 2 ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అతను కూడా మల్టిప్లై చేసి చేతిలో పెడతాడు. 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి మాత్రము, అయ్యా నువ్వు మరలా వచ్చి అడుగుతావు అని చెప్పేసి నేనైతే జాగ్రత్తగా ఇదిగో గొయ్యి తీసి ఇందులో భద్రపరిచానని చెప్పేసి చెప్పినప్పుడు ఆ సమయంలో దేవునికి ఎంతో కోపం వస్తుంది. ఆ సమయంలో మరి యజమానుడికి ఎంతో కోపం వచ్చి ఆ 1 తలాంతు కూడా తీసి ఎవరైతే అధికముగా కలిగి ఉన్నారో వారికి ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అదే రీతిగా నమ్మకమైనటువంటి వారు అని అంటే కనుక దేవుని కొరకు శ్రమైన, నిందైన, కష్టమైన, అవమానమైన ఏదైనా సరే నేను దేవుడి కొరకు నిలబడి ప్యూర్లీ ఇవాంజలిజం చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో అటువంటి వారికి మాత్రమే అప్పగించాలని చెప్పేసి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఇంకా తిమోతికి ఇంకా ఏం సజెషన్స్ ఇస్తున్నాడంటే, సైనికుడు ఎవరు కూడాను యుద్ధానికి పోయినప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అని చెప్పేసి చెప్తున్నాడు. సైనికుడు ఎవరు కూడాను యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన్ను దండులో చేర్చుకునే వారిని సంతోషపెట్టాలని, తను దండులో చేర్చుకున్నటువంటి వారిని మరి సంతోషపెట్టాలని ఈ జీవన వ్యాపారాల్లో అయితే కనుక చిక్కుకోండు. హల్లెలూయా. అలాగే క్రైస్తవులంగా పిలువబడుతున్నటువంటి మనము ఒకసారి బాప్తీసం పొందుకుని ఒకసారి క్రీస్తులోనికి వచ్చినటువంటి మనము మరి లోకంతో మనకైతే కనుక సంబంధం లేదండి. లోకంలో జరిగేటువంటి విషయాలతోటి మనకి సంబంధం లేదు. మరి లోకంలో ఉన్నటువంటి వారు నడుచుకుంటున్నటువంటి రీతిగా మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకి కొన్ని నియమ నిబంధనలు అయితే కనుక మనకి తెలియపరిచారు. అదే రీతిగా మనం దేవుణ్ణి అనుసరించేటువంటి వారుగా ఉండాలి. ఇక్కడ లూకాసు వార్త 8వ అధ్యాయం 14వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే 7 విషయాలు అయితే కనుక మనం ఈరోజు తెలుసుకుందామండి. అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు తెలియజేసినటువంటి రీతికి ఖచ్చితమైనటువంటి భక్తి ఏ రీతిగా చేయాలి, చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, బహుమానాలు ఏంటి అనేటువంటి విషయాలు అయితే ఈరోజు తెలుసుకుందాం. మొదటగా ఏ రీతిగా మనం భక్తి చేయాలి అనేటువంటి విషయాలను అయితే కనుక మనం తెలుసుకుందాము. లూకాసు వార్త 8వ అధ్యాయం 14వ వచనంలో చూసుకున్నట్లయితే, ముండ్ల పొదల్లో పడిన వారు ఎవరనగా విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. హల్లెలూయా.
హల్లెలూయా. చాలామంది నేటి క్రైస్తవులు కూడా అదే రీతిగా ఉన్నారు. మరి మందిరానికి వెళ్ళినప్పుడో, లేదంటే మీటింగ్స్కి వెళ్ళినప్పుడో, లేదంటే కనుక సహవాసంగా కూడుకున్నప్పుడో వాళ్ళలో ఎంతో ఉద్రేకం, ఉత్తేజం కనిపిస్తుంటుంది. దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే, అయ్యా నీకోసం నిలబడతాను, నీకోసం ఏదైనా కానీ నేను చేస్తానని చెప్పేసి మరి వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటి ప్రామిసులను బట్టి వీళ్ళు కూడాను ఎంతో రోషంతో దేవుని కొరకు నిలబడతామని చెప్పేసి కొన్ని తీర్మానాలు తీసుకునేటువంటి వారుగా ఉంటారు. ఓకే, గుడ్. తీర్మానం తీసుకోవడం అనేది చాలా మంచిది. కానీ ఎప్పటి వరకు నువ్వు నిలిచి ఉంటున్నావు? ఒక వారం వరకా, ఒక నెల వరకా, లేదంటే ఒక 2 నెలల వరకు నిలిచి ఉంటున్నావా? చాలామంది ఈ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అని అంటే కనుక 31st నైట్ చాలా తీర్మానాలు అయితే మనం తీసుకుంటాం. ఏంటి అని అంటే కనుక, అయ్యా ఈ నూతన సంవత్సరంలో నేను గత సంవత్సరంలో ఉన్నట్లుగా నేను ఉండను, ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి గత కాలంలో చేసినటువంటి మిస్టేక్స్ నేను చేయను, ప్రతిరోజు నేను బైబిల్ చదువుతాను, ప్రతిరోజు క్రమంగా నేను ప్రార్థన చేస్తాను, ఇట్లా ఏవో తీర్మానాలు అయితే కనుక తీసుకుంటారు. కానీ కొద్ది రోజులు చేసిన తర్వాత అది ఏమవుతుందంటే కనుక పక్కకు పడిపోయేదిగా ఉంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఈ యొక్క తీర్మానాలన్నిటినీ కూడా మర్చిపోయి మరలా మన రొటీన్ లైఫ్ అదివరకు ఎలా ఉన్నదో అలాగే లోక సంబంధంగా లోకాచారాలు పాటిస్తూ లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మనం కూడా పాలిపంపులు పంచుకుంటూ విన్నటువంటి వాక్యాన్ని, చేసినటువంటి వాగ్దానాల్ని పక్కన పెట్టేసి ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు ఏ రీతిగా పైకి ఎదగలేనటువంటి స్థితిలో ఎందుకు ఎదగలేకపోతున్నాయి అనంటే కనుక ఐహిక సంబంధమైనటువంటి విచారాలు. ఆ ముళ్ళు ఏంటి అనంటే కనుక నీ జీవితంలో నువ్వు ప్రతిఫలాన్ని, లేదంటే కనుక నీ జీవితం పరిపక్వంగా లేదు అనంటే కనుక దానికి మొట్టమొదటి కారణం ఏమిటి అనంటే కనుక ఈ ఐహిక సంబంధమైనటువంటి విచారములు, ఆ యొక్క ముళ్ళు నిన్ను అణిచివేస్తున్నాయి. లోక సంబంధమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి జీవన సంబంధమైనటువంటి విచారాల చేత మరి డబ్బు సంపాదించుకోవాలి, ఐశ్వర్యం సంపాదించుకోవాలి అని ఇలా లోక సంబంధమైనటువంటి అన్నిటినీ కూడాను దేవుని వాక్యం కంటే కూడా అధికముగా మన మైండ్లో పెట్టేసుకొని వాటికే ప్రయారిటీ ఇచ్చేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి విన్నటువంటి వాక్యము మనలో అయితే కనుక ఫలింపదు. అవి మనల్ని అణిచేస్తూ ఉంటాయి. మన యొక్క భక్తి జీవితాన్ని, మన యొక్క విశ్వాస జీవితాన్ని ముళ్ళులాగాను అవి అణిచేస్తూ ఉంటాయి. కాబట్టి మనం చేయవలసింది ఏంటి అని అంటే కనుక మరి విన్నటువంటి వాక్యము మరి ఫలించేటువంటి రీతిగా ఈ జీవన సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి వాటిల్లో మనం వేటిల్లో కూడా మనం అయితే కనుక పాలు పంపులు పొందుకోకూడదు. హల్లెలూయా. రెండో విషయం ఏంటి అని అంటే కనుక 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు 7వ అధ్యాయం 22 నుండి 22వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే 22-23, ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. హల్లెలూయా. ఒక్కసారి ఎవరైతే కనుక మరి క్రీస్తులోనికి వచ్చినటువంటి వారుగా ఉంటారో వారు స్వతంత్రులు. దేని మీద స్వతంత్రులు అంటే పాపం మీద స్వతంత్రులు, తర్వాత మరణం మీద స్వతంత్రులు. అంటే క్రీస్తు ఎప్పుడైతే చనిపోయి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడో మనము కూడా ఒకానొక రోజున అదే రీతిగా లేపబడబోతున్నాం. అదే రీతిగా క్రీస్తు ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు. మనం ఎవరి ద్వారా స్వాతంత్రం పొందామండి? అపవాది చేత, పాపము చేత, మరి లోకము చేత కొట్టపడుచు ఆ యొక్క సంఖ్యలతోటి బిగింపబడినటువంటి మనల్ని ఆ యొక్క బంధకాల నుండి విడిపించినటువంటి వారు ఎవరు అని అంటే కనుక నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారండి. కాబట్టి మరలా ఆ యొక్క పాపంలో అయితే కనుక మనం పడిపోయేటువంటి వారముగా ఉండకూడదు. ఎందుకంటే క్రీస్తు మనకి స్వాతంత్రం ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుడు చెప్తున్నారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. విలువ పెట్టి కొన్నారంటండి దేవుడు. దేని ద్వారా? ఆయన విలువైనటువంటి రక్తము మన కొరకు సిలువలో చిందించి
ఆ యొక్క విలువైనటువంటి రక్తము ద్వారా ఆయన ప్రాణము పెట్టునంతగా అనే మాటనైతే మనం చూస్తాము. ఆయన మన కొరకు ప్రాణము పెట్టేశాడు. ఎవరైనా ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలి, లేదంటే కనుక ఏదైనా ఒకటి మనం సొంతం చేసుకోవాలనంటే దానికి ఎంత రేట్ అయినా కానీ మనం ఇస్తాం. కానీ ప్రాణం ఇస్తామండి? ఖచ్చితంగా అయితే కనుక ప్రాణము పెట్టలేరు. కానీ మరి నీవు నేను నమ్ముకున్నటువంటి మన యేసయ్య మాత్రం మనందరి పాపశాపాల నిమిత్తం మనం ఇంకనూ పాపులుగా ఉండంగానే ఆయన మన కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక మరి మూడో పాయింట్ ఏంటి అని అంటే కనుక హల్లెలూయా, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూసుకున్నట్లయితే, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారం కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికే సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, మాకు సువార్త అప్పగించుటకు యోగ్యులమని దేవుడు మాకు అప్పగించాడు. మేము ఎంచబడినటువంటి వారంగా ఉన్నాం దేవుని ద్వారా. కాబట్టి మనుషులను సంతోషపెట్టు వారం కాక మన హృదయంలో పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కనుక వీళ్ళ స్టాండర్డ్స్ అన్నీ కూడాను ఏ రీతిగా ఉంటాయనంటే కనుక సపోజు ఒక గ్రూప్ 1 ఆఫీసర్, లేదంటే కనుక ఒక సివిల్ సర్వీసెస్ చేసినటువంటి ఆఫీసర్కి, లేదంటే కనుక ఒక 10th క్లాస్ చదివినటువంటి వ్యక్తికి ఎంత వేరియేషన్ నాలెడ్జ్ ఉంటుందో అంత వేరియేషన్ నాలెడ్జ్ అయితే కనుక ఉంటుంది. అందుకొరకే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడినటువంటి వారమై. ఎవరి ద్వారా ఎంచబడ్డారంటండి? ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనుషుల ద్వారా కాదు. మనుషులు ఎంపిక చేస్తారు కొంతమందిని, వీళ్ళు సేవకులుగా ఉండాలి, లేదంటే ఈ పరిచర్య చేయాలి, మరి ఆ పరిచర్య చేయాలని చెప్పేసి సేవకులు ఏర్పాటు చేసేటువంటి వారుగా ఉంటారు. కానీ ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఎవరో ఒక దైవ సేవకుడి ద్వారా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అయితే కనుక కాదు, కానీ స్వయంగా దేవాది దేవుడే మరి యోగ్యుడు, ఈ సువార్తను మేము గాస్పెల్ చేయడానికి మేము యోగ్యులం అని చెప్పేసి దేవుడు మమ్మల్ని ఎంచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు, చూజ్ చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి నేను మనుషులని సంతోషపెట్టు వారం కాక మన హృదయాలను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. హల్లెలూయా. మరి కొన్ని చోట్ల ఎలా ఉంటుందని అంటే కనుక ఈ వారం ఈ మెసేజ్ చెప్పాలి, లేదంటే ఈ వారం ఈ పాట పాడాలి, లేదంటే ఈ వారము మరి ఇలాంటి డ్రెస్ కోడ్ ఉండాలి, అంటే కొన్ని నియమ నిబంధనలు ఆ యొక్క కాంగ్రిగేషన్లో ఉంటాయి. అది మాత్రమే చేయాలి, అంతకు మించి చేయడానికైతే కనుక వీలు లేదు. ఎందుకొరకనంటే కనుక వాళ్ళు ఏర్పాటు చేయబడింది మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడ్డారు. కాబట్టి మరి వాళ్ళకు ఉన్నటువంటి పై అధికారులు ఏది చెబితే అదే చేయాలి వాళ్ళు, అంతకు మించి వాళ్ళు చేయడానికైతే వాళ్ళకి అధికారం లేదు. కానీ ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు, నాకు దేవుడు అయితే కనుక ఇచ్చాడు, మేము ఎలిజిబుల్ పర్సన్స్ అని. కాబట్టి ఏ ఒక్క వ్యక్తికి కూడా నేను ఉండాల్సినటువంటి అవసరం లేదు. లోబట్టమంటే వారి యొక్క చిత్తానుగుణంగా నేనైతే గాస్పెల్ చేయను. దేవుడు నాకు ఏదైతే ఇస్తున్నాడో పైనుండి దాన్ని మాత్రమే నేనైతే కనుక గాస్పెల్ చేస్తాను. దేవుడిని మాత్రం నేను సంతోష పెడతాను, దేవుడు చెప్పింది మాత్రమే నేను బోధిస్తానని చెప్పేసి కరాఖండిగా ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనము స్వతంత్రులమండి. ఏ రీతిగా స్వతంత్రము అని అంటే కనుక మరి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడినటువంటి మనము
క్రీస్తుకి దాసులమై ఉండేటువంటి వారంగా ఉండాలి కానీ మనుషులకి దాసులమై ఉండేటువంటి వారంగా అయితే కనుక ఉండకూడదు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, కావున దేహమందునను దేహమును విడిచెనను ఆయనకి ఇష్టలమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాము. ఈ దేహంలో ఉన్నను లేదా ఈ దేహాన్ని విడిచిపెట్టినా కానీ ఏదైనా కానీ బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎంతో గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకొరకే ఆయన అంటున్నాడు, ఈ దేహమందు ఉన్నను దేహమును విడిచెనను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగుల అపేక్షించుచున్నాను అని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు అయితే కనుక మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక సైనికుడు యుద్ధరంగంలోనికి వెళ్ళినప్పుడు ఆ పైన కమాండర్ ఏదైతే ఆర్డర్ ఇస్తారో ఆ కమాండ్కి మాత్రమే లోబడి ఉండేటువంటి వాడిగా ఉంటాడు తప్పించి ఇంకా మిగతా ఎవరు చెప్పినా కానీ ఆ కమాండు లేదంటే కనుక ఎవరు ఆర్డర్స్ వేసినా కానీ ఆ యొక్క సైనికుడు అయితే కనుక ఎవరి మాటలు కూడా వినడు. ఎవరి మాటలు వింటాడనంటే కనుక తనకు ఉన్నటువంటి పై అధికారి ఎవరైతే ఉన్నారో అతని మాటలు వినేటువంటి వారుగా ఉంటారు. మరి తర్వాత తన దండులో చేర్చుకునే వారిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొనడు. హల్లెలూయా. వన్స్ ఆ యొక్క సైన్యంలోనికి వెళ్ళినటువంటి వ్యక్తులు మరి డైలీ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ యొక్క జీవన విధానం అయితే గనక ఉండదు. సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వాళ్ళ కుటుంబస్తుల్ని కలుసుకునేటువంటి అవకాశం అయితే గనక ఉన్నది. మరి నిరంతరము కూడాను ఆ యొక్క బోర్డర్లో వాళ్ళు మరి శత్రువులతోటి పోరాడుతూ ఉండేటువంటి వారుగా ఉంటారు. ఎందుకంటే వారి యొక్క ఉద్యోగం దేని కొరకు నియమించబడింది అని అంటే గనక మరి శత్రువుల్ని జయించు నిమిత్తము శత్రువులు మరి మన యొక్క బోర్డర్స్ దాటి సరిహద్దులు దాటి లోపలికి రాకుండా వారిని మరి అక్కడ కావలి ఉండే నిమిత్తమే సైనికుడు అక్కడైతే కనుక ఉండడం జరిగింది. కాబట్టి యుద్ధానికి వెళ్ళేటువంటి ఏ వ్యక్తి కూడాను మిగతా ప్రపంచంతో సంబంధం లేదు. సైనికుడికి ఎందుకు సంబంధం లేదు అని అంటే కనుక తన టార్గెటు, తన గోలు, తన ఎయిమ్ అంతా కూడా ఏంటనంటే కనుక నిరంతరము ఎటువైపు నుండి సైనికుడు ఎటువైపు నుండి శత్రువు వస్తున్నాడు, ఎటువైపు నుండి అటాక్ చేయబోతున్నాడు, లేదా మరి శత్రువు మన మీద అటాక్ చేస్తే కౌంటర్ అటాక్ ఎలా చేయాలి, ఇది మాత్రమే తన మైండ్లో ఉంటుంది తప్పించి మిగతా విషయాలు ప్రపంచంలో ఏమేమి జరుగుతుంది ఏంటి మిగతా విషయాలు అన్నీ కూడాను యుద్ధంలో ఉన్నటువంటి సైనికుడికి అనవసరం. అదే రీతిగా మరి క్రీస్తు సైనికులుగా పిలువబడుతున్నటువంటి మనము కూడాను ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలను మనం విడిచిపెట్టేటువంటి వారముగా ఉండాలి. ఒక క్రీస్తు సైనికుడిని పోలి మనం నడుచుకునేటువంటి వారముగా ఉండాలి. ఎందుకొరకనంటే కనుక మన ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది, మన యొక్క పౌరసత్వం ఎక్కడ ఉన్నది అంటే పరలోకమందు ఉన్నది. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నను, ఈ లోకాన్ని విడిచినా కానీ ఎలా ఉండాలి అని అంటే కనుక ఆయనకి ఇష్టమైనటువంటి వారముగా మనం అయితే కనుక ఉండాలి. ఎందుకొరకు ఉండాలి అని అంటే కనుక ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన యొక్క విలువైనటువంటి రక్తాన్ని చిందించి మన కొరకు ప్రాణము పెట్టి మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ప్రాణము పెట్టి ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. కాబట్టి మనము ఆయనకి నచ్చినటువంటి రీతిగా ఆయన యొక్క క్రీస్తు సైనికులుగా మాత్రమే మనం ఉండేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. 5వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడు కంటే వానికి కిరీటం దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఒక అథ్లెట్ ఉంటారు, ఆ యొక్క రన్నింగ్ ట్రాక్లోకి వెళ్ళినప్పుడు లేదంటే కనుక ఆ యొక్క పోటీకి వెళ్ళేటువంటి ముందు ఒక 6 months నుండి కూడాను వాళ్ళు ఎంతో కఠోరమైనటువంటి శ్రమ చేస్తారు. శ్రమ చేయడం మాత్రమే కాదు, అంతకుముందు వరకు కూడా వారికి ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ తర్వాత వారికి ఉన్నటువంటి అలవాట్లు కానీ మరి వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి అన్నెసరీ థింగ్స్ అన్నీ కూడా విడిచిపెట్టేస్తారు. వాళ్ళ ఎయిము వాళ్ళ గోలు ఏంటనంటే కనుక ఆ యొక్క మరి మైదానంలోనికి దిగినప్పుడు వాళ్ళ గోలు ఏంటి అనంటే కనుక వాళ్ళ యొక్క కోచ్ ఏదైతే చెప్పాడో ఏవైతే
మరి ఏ రీతిగా పరిగెత్తాలని చెప్పాడో దాని మీద మాత్రమే దృష్టి ఉంచేటువంటి వారుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, తన యొక్క గురి అంతా కూడాను ఎప్పుడు రెడీ స్టార్ట్ అని చెప్తారా, ఎప్పుడు మనం స్టార్ట్ అయిపోయి ఆ యొక్క ఎండ్ అక్కడ లైన్ మనం దాటాలా అని చెప్పేసి ఆ టార్గెట్ మాత్రమే ఉంటుంది. చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. వన్స్ ఆ యొక్క మైదానంలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని ప్రికాషన్స్ హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి ఆ యొక్క మైదానంలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి తన గోలు, తన ఎయిమ్, తన టార్గెట్ అంతా కూడాను ఎప్పుడైతే ఆ యొక్క కమాండ్ వస్తుందో రెడీ స్టార్ట్ అని ఆ యొక్క కమాండ్ మీద దృష్టి ఉంచేటువంటి వాడిగా ఉంటారు. మరి అటు ఇటు ఎవరి యొక్క మాటలు కూడాను తన మనసుకైతే కనుక తీసుకోడు. డిస్కరేజ్ చేసే మాటలు ఉంటాయి, ఎంకరేజ్ చేసేటువంటి మాటలు ఉంటాయి. ఆ తర్వాత కూడాను ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ కూడాను మరి ఆ యొక్క మైదానంలో మరి ఒక్కొక్కసారి షూస్ వదిలిపోయే విడిచిపెట్టేసి అంటే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి షూ ప్రాబ్లం వస్తుంది. ఇంకొకసారి ఏమవుతుంది అని అంటే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు గుచ్చుకోవచ్చు, మరి ముళ్ళు గుచ్చుకోవచ్చు, సీసపు పెంకులు గుచ్చుకోవచ్చు. ఎన్నైనా కానీ అక్కడ జరిగినప్పుడు ఆ యొక్క గోల్ ఏంటి అని అంటే కనుక ఎవరైతే మొట్టమొదటగా ఆ యొక్క లాస్ట్ లైను డెడ్ లైన్ని టచ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఆ పోటీలో విజేతలుగా నిలిచేటువంటి వారుగా ఉంటారు. అందుకొరకే ఆ పోటీలో పాల్గొన్నటువంటి వ్యక్తి మరి ముందుగా ఎంత శారీరకమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉన్నా, ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, ఆ తర్వాత ఆ యొక్క మైదానంలోనికి వన్స్ అక్కడ దిగిన తర్వాత ఏ స్ట్రగుల్స్ వచ్చినప్పటికీ కూడాను వాటన్నిటినీ కూడాను పట్టించుకోడు. ఎందుకొరకనంటే కనుక ఈ ఒక్క ఛాన్స్ కనుక మనం మిస్ అయిపోయామనంటే కనుక అవకాశాన్ని కోల్పోతాము అని ఎంత కష్టమైన ఎంత శ్రమైన ఒక పక్కన ఆ యొక్క ముళ్ళు గుచ్చుకొని కాళ్ళ నుండి రక్తం కారుతున్నప్పటికీ కూడాను మరి పరిగెడుతూ ఉంటాడు. ఆ యొక్క డెడ్ లైన్ లాస్ట్ లైన్ టచ్ చేసి విజేతగా నిలబడతాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మరి ఆ ట్రాక్లో పరిగెత్తేటువంటి వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళకి కేటాయించినటువంటి ట్రాక్లో మాత్రమే పరిగెత్తాలి. తర్వాత కొంతమంది ఏమంటారండి ఫాస్ట్గా పరిగెత్తడం కోసం కొన్ని డ్రగ్స్ తీసుకునేటువంటి వారుగా ఉంటారు. అట్లాంటివి కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఇలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నీ కూడాను. ఇలాంటివన్నిటిని కూడాను మరి రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వీటికి ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా అని అంటే కనుక ఖచ్చితంగా షార్ట్ కట్స్ అయితే కనుక లేవు. హల్లెలూయా. అదే రీతిగా మన యొక్క విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో కూడాను దేవుడైతే కనుక చెప్తున్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడను మరి తండ్రి వద్దకు చేరడని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఇక్కడ అపోస్తుల కార్యంలో కనుక మనం చూసుకున్నట్లయితే పేతురు మిరాకిల్స్ జరిగిస్తున్నప్పుడు గారడి సీమోన్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి పేతురు దగ్గర కొంత ధనము పెట్టి నాకు కూడా అలాంటి అధికారం కావాలని చెప్పేసి అడిగేటువంటి వాడిగా ఉంటాడు. మరి మిగతా ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఏ విషయాల్లో అయినా కానీ షార్ట్ కట్స్ ఉన్నాయేమో కానివ్వండి, కానీ దేవుని యొక్క నిత్య జీవ రాజ్యం చేరాలంటే మాత్రం ఏ విధమైనటువంటి షార్ట్ కట్స్ లేవండి. ఏ విధమైనటువంటి షార్ట్ కట్స్ కూడా అయితే కనుక లేవు. అయితే ఏ రీతిగా నేను మరి ఆ యొక్క నిత్య జీవ రాజ్యాల్లోకి నేను చేర్చబడాలి, ఏ రీతిగా అవే ఏంటి అని చెప్పేసి మరి ఒక క్వశ్చన్ ఉన్నట్లయితే కనుక ఈరోజు దేవాది దేవుడైతే కనుక మాట్లాడుతున్నారు. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం 3 నుండి 5 వరకు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగ్గా యేసు ఇట్లను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? మరలా తల్లి గర్భంలో నుండి జన్మించడం అని కాదు, కానీ
ఒకడు నీటి మూలంగాను మరి ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప పరలోక రాజ్యం అయితే కనుక చేర్చబడరని చెప్పేసి దేవాది దేవుడు అయితే కనుక చెప్తున్నాడు. మరి ఈయన కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలము అనేక మంది మనం చూస్తుంటాం సొసైటీలో మాటలు చెప్పేంత వరకే కనుక మనుషులు ఉంటారు, కానీ ఆచారం అంటే ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయంలో అయితే కనుక వారు ఇంప్లిమెంట్ చేసేటువంటి వారుగా అయితే కనుక ఉండరు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితము ఒక తెరచిన పుస్తకం అని చెప్పాలి. ఎందుకు అనుకోనంటే కనుక ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు ఆయన ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడిగా ఉన్నాడు. మరి బాప్తిసం ఇచ్చి యోహాను మొట్టమొదటిగా ఆయన చెప్పింది ఏంటి అని అంటే కనుక పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని చెప్పేసి బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను మరి బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా మరి ఆయన బాప్తిసం పొందుకొని ఒడ్డుకి వచ్చినప్పుడు, యోర్దాను నదిలో బాప్తిసం పొందుకుని ఒడ్డుకి వచ్చినప్పుడు మరి పావురం రూపంలో దేవుని ఆత్మ అతని యేసుక్రీస్తు ప్రభుల మీద మరి ఆయన మీద వచ్చి ఉండడం అయితే కనుక అక్కడ ప్రజలందరూ కూడా చూశారు. హల్లెలూయా. మరి ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను అయితే కనుక చెప్తాడు, నా తర్వాత వచ్చేటువంటి వ్యక్తి నాకంటే కూడాను ఘనులైనటువంటి వారు, ఆయన చెప్పుల వారు విప్పుటికైనా కూడాను నాకైతే కనుక అధికారం లేదు, నాకైతే యోగ్యత లేదు. నేనైతే కనుక ఇప్పుడు మీకు మరి నీళ్ళల్లో నేను మీకు బాప్తిసం ఇస్తున్నాను, ఆయనైతే కనుక మరి అగ్నితోనూ మరి పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిసం ఇస్తారని చెప్పేసి బాప్తిసం ఇచ్చి యోహాను తెలియజేశాడు. అదే రీతిగా ఆయన ప్రకటించిన తర్వాత మరి ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను వచ్చారు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడాను బాప్తిసం ఇచ్చి యోహానే బాప్తిసం ఇచ్చారు. ఆ తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి శిలువ మీద మరణించి పునరుద్ధానుడయ్యి మరలా తండ్రి ఎదుకు ఆరోహణమవుతున్నటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు, నేను మిమ్మల్ని అనాథలుగా అయితే కనుక విడిచిపెట్టను, మీ కొరకు నేను ఒక ఆదరణకర్తనైతే కనుక నేను పంపిస్తున్నాను, కాబట్టి ఆదరణకర్త కొరకు మీరు కనిపెట్టి ఉండుడి అని చెప్పినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట మేరకు వారు యెరూషలేమును విడిచిపెట్టకుండా మేడగదిలో వారు 120 మంది వారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నటువంటి తరుణంలో పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారు అగ్ని జ్వాలలతోటి విభాగింపబడి వారు అందరి మీద కూడా ఒక్కొక్కరి మీద రాలినప్పుడు పరిశుద్ధాత్ముడు వారు ఎరిగినటువంటి అన్య భాషలతోటి వారు మాట్లాడడం అయితే కనుక జరిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుకున్నారో అప్పుడు రివైవల్ స్టార్ట్ అయిందండి, ఉజ్జీవం స్టార్ట్ అయింది. హల్లెలూయా. అప్పటి వరకు కూడాను పిరికివారిగా ఉన్నారు, అప్పటి వరకు కూడాను భయస్థులుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్ద మరి ఆయన శిష్యుల్లో ఒకడు యోహాను తప్ప మిగిలిన వారందరూ కూడాను పారిపోయినటువంటి వారుగా ఉన్నారు. పేతురు అయితే అసలు ఎవరో తెలియదని కోడి కుయిక మునుపు 3 సార్లు బొంకినటువంటి వాడుగా కూడా ఉన్నాడు. కానీ ఆ పిరికి వాడైనటువంటి పేతురునే తీసుకుని వచ్చి మొట్టమొదటి స్థానంలో దేవుడు ఉంచాడండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత మొట్టమొదట ప్రసంగం చేసింది ఎవరో తెలుసండి? అపోస్తులుడు అయినటువంటి పేతురు చేసినటువంటి మొట్టమొదట ప్రసంగానికి మొట్టమొదటగా 3,000 మంది, ఆ తర్వాత 5,000 మంది అద్భుతమైనటువంటి రీతిలో వారు పరిశుద్ధాత్మని కూడాను బాప్తిసం పొందుకుని పరిశుద్ధాత్మని అనేటువంటి వరాన్ని కూడా వారు పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పేతురు అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించినటువంటి వాడిగా ఉన్నాడు. పేతురు యొక్క నీడ సోకే అనేక మంది వారి యొక్క వ్యాధుల నుండి, రోగాల నుండి, దెయ్యాలు పట్టినటువంటి వారు అనేక మందిని
ఆయన నడిచి వెళుతున్నటువంటి క్రమంలో మరి రోడ్డుకి ఇరువైపులా కూడా మంచాల మీద రోగుల్ని తీసుకుని వచ్చి మరి ఉంచేటువంటి వారంట. హల్లెలూయా. అంత గొప్ప కార్యాలు అయితే గనక పేతురు జరిగించాడు. ఏ రీతిగా ఈ లోకంలో ఏవేవో మరి డబ్బులు ఇవ్వడం ద్వారానా, ఈ లోకంలో మరి ఏవేవో రికమెండేషన్స్ ద్వారానా అంటే గనక ఖచ్చితంగా కాదు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఏదైతే చెప్పాడో, మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి, మీ కొరకు నేను పరిశుద్ధాత్మను నేను పంపబోచున్నాను, ఆదరణకర్తను పంపబోచున్నానని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ మాటలు అయితే చెప్పారో ఆ మాటలకి వారు ఒబే చేశారు, కనిపెట్టారు, ప్రార్థన చేశారు. వారు ఎరగనటువంటి అన్య భాషలతోటి వారు ఎవరండి? చేపలు పట్టేటువంటి వారు ఎవరండి? గలిలయులు. వారు ఎవరు అనంటే కనుక విద్య లేనటువంటి పామరులు. కానీ ఆ యొక్క పెంతెకొస్తున్నటువంటి పండుగ మరి ఆచరించే నిమిత్తము 17 దేశాల నుండి వచ్చినటువంటి వారు ఉన్నటువంటి తరుణములో వారి భాషలు మాట్లాడుతుంటే వారు ఆశ్చర్యపోయారు. వీరు ఎవరు? గలిలయులు కాదా? వీరు చేపలు పట్టేటువంటి వారు కాదా? కొత్త మద్యం ఏమైనా సేవించారా? ఇన్ని భాషలు వీరు ఎలా మాట్లాడగలుగుతున్నారని మరి వారికైతే గనక ఆశ్చర్యం కలిగింది. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎలాగ సాధ్యమైనవి? ఇవన్నీ కూడా ఏ రీతిగా సాధ్యపరచబడుతున్నాయి అనంటే కనుక ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాత్రమే అండి. అందుకొరకే ఆయన చెప్తున్నాడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడును కూడా తండ్రి యొద్దకు చేరడు అని చెప్పేసి. హల్లెలూయా. పరలోక రాజ్యం చేర్చబడాలని ఆశ కలిగి ఉన్నావా? పరలోక రాజ్యంలో సదాకాలము నేను దేవునితో కూడా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? అయితే లోకంలో ఏ మార్గాలు కాదు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మరి దేవాది దేవుడు ఈ రీతిగా మాట్లాడతాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నను, మరి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచు ఈ పందెములో ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని మరి లేఖనం తెలియజేస్తుందండి. హల్లెలూయా. కాబట్టి మరి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజముగా క్రైస్తవురాలివి, తర్వాత ఈ యొక్క జీవితము ఈ భూమి మీద ముగిసిన తర్వాత నేను దేవుడు ఉండేటువంటి నిత్యజీవ రాజ్యంలో ఆయన కలుసుకోవాలి, ఆయన ఉండేటువంటి రాజ్యంలో నేను కూడా సదాకాలం ఉండాలి అని అంటే కనుక నీవు ఎవరెవరో మరి సినిమా యాక్టర్స్కి ఫాలోవర్స్ ఉంటారు, అలాగూ ఎవరెవరినో చూస్తూ ఒక రోల్ మోడల్ పెట్టుకుని నువ్వు ఫాలో కావద్దు. ఎందుకొరకు అని అంటే కనుక మరి ఏదైనా ఒక బలహీనమైనటువంటి క్షణంలో వారి యొక్క విశ్వాసము పడిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే కనుక వారిని రోల్ మోడల్గా తీసుకున్నటువంటి నీ యొక్క విశ్వాసము కూడా పడిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది. అందుకొరకే 11వ అధ్యాయంలో మరి కయ్యను మొదలుకొని హేబేలు మొదలుకొని ఇంత మరి అబ్రహాము నుండి ఎంతో గొప్ప సాక్షి సమూహపు గుంపు ఉన్నది. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నప్పటికీ కూడాను విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేటువంటి వాడు. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప భక్తులే, కానీ ఏదో ఒక సమయంలో వాళ్ళు పడిపోయి మరలా తిరిగి లేచినటువంటి వారుగా ఉన్నారు, దేవుని ద్వారా లేపబడినటువంటి వారుగా ఉన్నారు. కానీ విశ్వాసానికి కర్త అంటే క్రియేటర్, దాన్ని కొనసాగించేటువంటి వాడు బలహీనము అయినటువంటి ఘటము కాదు. ఆయన 100% దేవుడు, 100% మానవుడు. కాబట్టి నీకు రోల్ మోడల్ ఎవరు, నీకు ప్యాషన్ ఎవరు అని అంటే కనుక జీసస్ క్రైస్ట్ అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ని ఫాలో అవుతావో నిజముగా ఆయన హృదయం ఏంటో నీకు తెలుస్తుంది. నీ హృదయాన్ని ఆయన అర్థం చేసుకొని మీ ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆ యొక్క అనుబంధం అనేది ఇంకను కూడాను మరి డీప్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి మనం ప్రతిసారి కూడాను ఎవరో వ్యక్తుల దగ్గరికి మనం పరుగులు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. నీ గదిలోనే నువ్వు మోకరించి నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని
నువ్వు ప్రార్థించి అడిగినట్లయితే ఆయన నీతో మాట్లాడేటువంటి వాడిగా ఉంటాడు. ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు. ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదరించేటువంటి వాడిగా ఉంటాడు. ఆయన నీకు తల్లిగా ఉంటాడు. ఆయన నీకు తండ్రిగా ఉంటాడు. ఆయన నీకు అన్నగా ఉంటాడు. ఆయన నీకు సహోదరుడిగా ఉంటాడు. సమస్తము కూడా నువ్వు ఏ ఏ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతున్నావు ఈ సమయంలో దేవుడు నీ పక్షముగా ఉండడానికి ఇష్టపడుతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం గనుక మనం చూసుకున్నట్లయితే, అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయి ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. మనలో పనిచేస్తున్నది ఎవరండి? మనల్ని బలపరుస్తున్నది ఎవరు అని అంటే కనుక ఇప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ మనలో ఉంటే మనం శక్తిమంతులుగా మార్చబడతామండి. మనలో ఆయన ఉన్నట్లయితే, మనలో ఆయన ఉండడానికి నివాసయోగ్యంగా మన శరీరాలని, మన ఆలోచనల్ని, తలంపుల్ని సరిచేసుకున్నటువంటి వారముగా ఉన్నట్లయితే కనుక మనల్ని బలవంతులుగా మార్చి ఆయన మనల్ని వాడుకునేటువంటి వాడిగా ఉంటాడు. ఎన్ని రకాల పోరాటాలు ఎదురైనప్పటికీ కూడాను వాటిలో మనకి దేవుడు విజయాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఆఖరిగా 7వ పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగినట్లు సనుగులను, సంశయాలను మాని సమస్త కార్యములను చేయుడి. ఏమంటున్నాడండి? మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులు అగునట్లు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉంటే మనం భక్తులమే అండి. సహవాసులతో ఉంటే భక్తులమే. మరి ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు భక్తులమే. కానీ సొసైటీలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? సొసైటీలో మరి అన్ని రకాలైనటువంటి ప్రజల మధ్యకి నువ్వు వెళ్ళినప్పుడు నీ యొక్క భక్తి జీవితం, నీ వే ఆఫ్ టాకింగ్, నీ యొక్క థింకింగ్, నీ యొక్క కన్ను దృష్టి, నీ నోటి మాటలు ఏ రీతిగా ఉంటున్నాయి అది సరిచేసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, నిరపరాధులుగా మనం ఉండాలి. ఏ విధమైనటువంటి కల్మషం మనలో ఉండకూడదు. ఏ విధమైనటువంటి నింద మన మీద వేసేటువంటి రీతిగా మన యొక్క కార్యాలు, ఆలోచనలు, తలంపులు ఉండకూడదు. దేవుని కుమారులుగా మీరు ఉండేటువంటి రీతిగా ఉండాలంటే ఏం చేయాలంట? సనుగులను, సంశయాలను మాని సమస్త కార్యాలను చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. లోక సంబంధమైనటువంటి సమస్త విషయాలను కూడా మనం విడిచిపెట్టాలి. మరి ఐగుప్తు ప్రజలను కనుక మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమంటారండి? దేవుడే చక్కగా వాళ్ళని కానాను ప్రాంతానికి మోషేని నాయకుడిగా నిలబెట్టి వాళ్ళని నడిపిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఏం చేస్తారండి? మా యొక్క ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడు చక్కటి మరి కీర దోసకాయల్ని మేము తినేవాళ్ళము, ఇలాగ రకరకాలైనటువంటి మేము తినేవాళ్ళము, మరి మీరేంటి ఇక్కడికి తీసుకుని వచ్చారు అని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి సణుగుళ్ళు వారు సణిగినటువంటి వారుగా ఉన్నారు. ఆ రీతిగా సణిగినటువంటి వారిని, దేవునికి వ్యతిరేకంగా మరి మాట్లాడినటువంటి వారిని, దేవునికి వ్యతిరేకంగా కార్యములు చేసినటువంటి వారిని దేవుడు అరణ్యంలోనే హతము చేసినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా సణుగులు ఉండకూడదండి, సంశయాలు ఉండకూడదండి. మనము ఎస్ అంటే ఎస్, నో అంటే నో అన్నట్లుగా ఉండాలి. దేవుడు ఒకవేళ మనల్ని తీసుకెళ్తున్నప్పుడు ఆయనకి తెలియదండి, ఆయనకి తెలీదా? ఆయన మన చేయి పట్టుకుని నడిపిస్తున్నప్పుడు రైట్ వే ఏదో రాంగ్ వే ఏదో ఆయనకి తెలీదా? ఎందుకు మళ్ళా మనం ఆల్రెడీ మనం సగం దూరం ప్రయాణం చేస్తున్నాం ఆయనతో కూడా. సగం దూరం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళా ఆ యొక్క పాత రోత జీవితము, మరి గతకాలపు మరి అనుభవాలని, గతకాలపు ఆ యొక్క చేసినటువంటి పనులని జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకు నువ్వు విచారించాలి? జాగ్రత్త. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతోటి మాట్లాడుతున్నారు. గతకాలంలో మేము ఇట్లుండేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం, మా ఐగుప్తు ప్రాంతంలో ఈ రీతిగా మేము తినేవాళ్ళం అని చెప్పేసి మరి దేవునికి వ్యతిరేకంగా సనుగుతూ సీనాయి పర్వతం మీద 40 దినాలు మోషే దేవునితోటి గడుపుతున్నటువంటి సమయంలో క్రింద మాకు దేవుడు కావాలి, ఐగుప్తు నుండి మమ్మల్ని విడిపించినటువంటి దేవుడు అని చెప్పేసి దూడను తయారు చేసుకుని దూడకు మొక్కుతూ
వారు సాగిల పడుతున్నటువంటి క్రమంలో దేవుని మరి ఉగ్రత, అనేకమైనటువంటి కార్యములు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి తరుణంలో దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వచ్చిందండి. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడాను నాకు దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు, ఈ టైపు మనం సణుగుళ్ళు అయితే కనుక మానేయాలండి. హల్లెలూయా. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క జర్నీ అంత సులభమైనది అయితే కనుక కాదండి, కష్టమే. ఎందుకొరకనంటే కనుక అప్పటి వరకు మనతోటి ఉన్నటువంటి ఎంతో డీప్గా ప్రాణం పెట్టేంత స్నేహితులు అని చెప్పేటువంటి వారు ఎప్పుడైతే నువ్వు సత్యమైనటువంటి మార్గంలో, క్రీస్తు మార్గంలో నడుస్తున్నావో నిన్ను గురించి ఏమని మాట్లాడతారండి? వీళ్ళు మారిపోయాడు. అదివరకు ఎంత చక్కగా ఉండేవాళ్ళో, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళో, ఎంత జాయ్ఫుల్గా, ఎంత మరి జోష్గా ఉండేవాళ్ళో, ఇప్పుడు ఎప్పుడు చూసినా కానీ దేవుడు 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 అంటూ మరి దేవుడితోటే గడుపుతున్నారు కానీ మనతోటి గడపటం లేదని చెప్పేసి నీ మీద నిందలేసేటువంటి వారు ఉంటారు. అంతకుముందు వరకు కూడాను శుభకార్యాలకి లేదంటే ఫంక్షన్స్కి యాక్టివ్గా నువ్వు పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడిని నమ్ముకున్నావో, దేవుడిని ఎరిగావో, కరెక్ట్ వేలో దేవుడితోటి నడుస్తున్నావో, అవన్నీ నువ్వు విడిచిపెట్టినటువంటి తరుణంలో నీ బంధువులు, స్నేహితులు నీ మీద నిందలు మోపవచ్చు, మరి నీతో మాట్లాడకపోవచ్చు, నిన్ను ప్రక్కకు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండవచ్చు. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నారండి ఈ యొక్క ఉదయకాల సమయంలో? అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా. మనం ఎలా కనిపిస్తున్నామంటండి? జ్యోతుల్లాగా కనిపిస్తున్నామనంటే మరి చీకట్లో ఉన్నటువంటి వారికి ఒక బ్రైట్ లైట్ చూడంగానే ఏమవుతుంది అండి? ఆ యొక్క బ్రైట్ లైట్ చూడలేరు, వాళ్ళ కన్నులు చూడలేవు. ఎందుకంటే చీకటిని చూసి ఉన్నటువంటి వాళ్ళకి బ్రైట్ లైట్ని చూడాలంటే చాలా కష్టం. అదే రీతిగా లోక సంబంధమైనటువంటి కార్యాలు జరిగిస్తూ లోకానుసారంగా జీవించేటువంటి వారు మరి జీవవాక్యములు చేత పట్టుకొని జ్యోతుల వలె ఉన్నటువంటి మరి నిన్ను కూడాను వారు ఏ రీతిగా చూస్తారనంటే కనుక సపరేట్గానే చూస్తారు. కాబట్టి దాన్ని బట్టి నువ్వు దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకొరకనంటే కనుక నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఇవన్నీ నేను నిందలు పడుతున్నా, శ్రమ పడుతున్నా, కష్టము, ఎంతో జర్నీ కష్టంగా ఉంది, అయినా కానీ ఓర్చుకుని, తట్టుకుని, తాళుకుని ఈ జర్నీ నేను చేస్తున్నాను కదా. ఎందుకు చేస్తున్నాను అనంటే కనుక వన్ డే రాబోతుంది. ఆ యొక్క రోజున ఆయన ఎదుట నేను అప్రిషియేషన్ పొందుకుంటాను. ఆయన ఎదుట తీర్పు దినం రోజున నేను అప్రిషియేషన్ పొందుకుంటాను. ఆ యొక్క అప్రిషియేషన్ కొరకు ఈ లోకంలో నేను ఎన్ని నిందలైనా, అవమానాలైనా కానీ పర్వాలేదు, వాటిని పక్కన పెట్టేస్తాను. హల్లెలూయా. మరి అయితే ఈ యొక్క 7 విషయాలు అయితే కనుక మనం తెలుసుకున్నామండి. హల్లెలూయా. మొదటగా ఏంటంటే కనుక మరి విత్తబడినటువంటి విత్తనము మరి ముళ్ళ పొదల్లో పడకుండా ఉండినట్లుగా మనమైతే కనుక జాగ్రత్తగా చూసుకునేటువంటి వారముగా ఉండాలి. అంటే ఐహిక సంబంధమైనటువంటి విచారాల ద్వారా అణచబడకుండానట్లయితే కనుక మనం చూసుకోవాలి. రెండవది ఏంటి అనంటే కనుక హల్లెలూయా, మొదటి దశలోనికిలికి రాసినటువంటి పత్రికలో కనుక మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దామండి. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రెండోది ఏంటి అని అంటే కనుక మనం దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టేటువంటి వారంగా అయితే కనుక మనం ఉండాలండి. దేవుడిని మాత్రమే మనము సంతోషపెట్టేటువంటి వారంగా అయితే కనుక ఉండాలి. ఈ లోకంలో ఏ మనుషులని కూడాను మనం సంతోషపెట్టేటువంటి వారంగా కాదు కానండి,
ఈ లోకంలో ఏ ఒక్క మనుషుల్ని కూడా మనం సంతోషపెట్టే వారంగా కాదు, కానీ దేవుణ్ణి మాత్రమే మనం సంతోషపెట్టేటువంటి వారంగా అయితే కనుక ఉండాలి. మూడో విషయం ఏంటి అని అంటే కనుక మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారంగా ఉన్నాము. విలువ పెట్టి కొనబడినటువంటి వారంగా ఉన్నాం కాబట్టి మరి మనుషులకి మనం దాసులు కాకుండా ఉండాలి. మరి నాలుగో విషయం ఏంటి అని అంటే కనుక 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5:9 మనం చూసుకున్నట్లయితే ఈ దేహమందు ఉన్నా విడిచిపెట్టినా కానీ దేవునికి మాత్రమే నచ్చినట్లుగా మనం జీవించాలి. ఐదో విషయం ఏంటి అని అంటే కనుక మరి నీటి ద్వారా బాప్తీసం పొందుకోవాలి, తర్వాత ఆత్మ ద్వారా బాప్తీసం పొందుకోవాలి. హల్లెలూయా. ఆరో విషయం ఏంటనంటే కనుక మొదటి కొలస్సీలకు రాసినటువంటి మొదటి పత్రిక, హల్లెలూయా, కొలస్సీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1:29 కనుక మనం చూసుకున్నట్లయితే, అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలిగజేయి ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కార్యం జరిగించేది ఎవరనంటే కనుక దేవాది దేవుడు. కాబట్టి మన జీవితంలో ఎన్ని పోరాటాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఆ కార్యసిద్ధి కలుగజేసేటువంటి వాడు ఆయన. కాబట్టి ఏటికి కూడా భయపడాల్సినటువంటి అవసరత అయితే కనుక లేదు. ఏడవది కనుక మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:14-16 కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ మరి దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో ఉన్నటువంటి వక్రమైనటువంటి జనం, మూర్ఖమైనటువంటి వక్ర జనాలకి సపరేట్గా మీరు ఉండండి. అలాంటి సంశయాలు సణుగులను మీరు మానేయండి. తర్వాత జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకానికి మీరు వెలుగు వలె కనిపిస్తారు. ఎందుకొరకనంటే కనుక మీరు పడిన ప్రయాస అయితే కనుక వ్యర్థం కాదు. అది ఆయన ప్రత్యక్షమైనప్పుడు అతిశయ కారణంగా అయితే కనుక మనకు ఉంటుంది. సరే, ఇన్ని మనం చేస్తాం. 7 విషయాలు ఈరోజు మనం చెప్పుకున్నాం, 7 చేసాం. దానివల్ల మనకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అని అంటే కనుక ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏమి ఇస్తాడండి దేవాది దేవుడు? మహిమ కిరీటము మనం పొందుకునేటువంటి వారంగా ఉంటాం. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5:4 కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారనే మహిమ కిరీటం పొందుకుంటారు. హల్లెలూయా. ఒకటి వచ్చేసి మహిమ కిరీటం. 5 కిరీటాలు అయితే కనుక దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అయితే కనుక ఆయన రాయించి ఉంచాడండి. అవి ఏమేం చేయడం ద్వారా మనం పొందుకుంటాము అనేటువంటి కొన్ని విషయాలు తెలుసుకుని మనమైతే కనుక ముగింపులోనికి వెళదాము. రెండవది వచ్చేసి జీవ కిరీటం అండి. యాకోబు పత్రిక 1:12 చూసుకున్నట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు, మరి అట్టివారికి జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్పేసి దేవుడైతే కనుక మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మూడవది ఏంటి అని అంటే కనుక నీతి కిరీటం. ఈ నీతి కిరీటం ఎవరికి ఇస్తారంటే కనుక అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 4:7-8 చూసుకున్నట్లయితే, మంచి పోరాటం పోరాడితేనే, నా పరుగు తుదముట్టించితిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా కొరకు మరి నీతి కిరీటం ఉంచబడింది అని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతున్నారు. మన పోరాటము ఒక కాన్ఫిడెంట్ లెవెల్లో మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే వారి లైఫ్ లాంగ్ కూడాను దేవునికి నమ్మకంగా జీవిస్తారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క నీతి కిరీటాన్ని పొందుకునేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2:9 కనుక మనం చూసుకున్నట్లయితే, ఇది అతిశయ కిరీటము. హల్లెలూయా. 19 కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క కిరీటము ఎవరికి ఇస్తారనంటే కనుక సువార్త పరిచర్య జరిగించినటువంటి వారికి. ఎలా అనగా, మా నిరీక్షణైన ఆనందమైన అతిశయ కిరీటమైన ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా.
ఎవరైతే క్రీస్తు సువార్త పరిచర్య జరిగిస్తూ ఆయన కొరకు శ్రమైన, కష్టమైన, నిందైన, అవమానమైన సహించుకుంటూ ఉంటారో అటువంటి వారికి ఈ యొక్క అతిశయ కిరీటం అయితే కనుక మరి దేవాది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత 5వది కనుక చూసుకున్నట్లయితే కనుక అక్షయ కిరీటం అండి. హల్లెలూయా. అక్షయ కిరీటము. మరి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండను, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఇక్కడ రన్నింగ్ ట్రాక్లో పరిగెత్తేటువంటి వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు కూడాను ఒక బహుమానం పొందుకోవాలనే వాళ్ళు కూడా పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు ఏ కిరీటం పొందుకోవడానికి అంటే కనుక వారికి కూడా ఒక కిరీటం ఇస్తారు, కానీ అది క్షయమైపోయేటువంటి కిరీటం. కానీ దేవుడు ఈ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్లో మన నమ్మకంతో, దేవుడి మీద నమ్మకంతో ఎప్పుడైతే మరి పౌలు గారు మాట్లాడినట్లు మంచి పోరాటం 10 మంది పోరాడు అన్ని విషయంలో అందు మితముగా ఉండును, వారు క్షయమ కిరీటను, మనమైతే అక్షయమ కిరీటను పొందుటకు మితముగా ఉన్నాము. మితముగా ఉంటారండి. క్రైస్తవుడు అనేవాడు ఎవరైనా సరే మితముగా ఉంటారు. అదివరకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్, అదివరకు ఉన్నటువంటి ఫ్రెండ్స్, అదివరకు ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏది కూడా ఉండదు. చాలా హంబుల్ అయిపోతారు. చాలా అంటే చాలా హంబుల్ అయిపోతారు. మితముగా ఉంటారు. మాట్లాడే తీరు కానీ, లేదంటే కనుక వారు ఆలోచించే ఆలోచన విధానం కానీ, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ అంతా కూడాను సపరేట్ అయిపోతుంది. ఒక అథ్లెటు తను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలాగో తన ఫ్రెండ్స్ని, తన హ్యాబిట్స్ని, తనకి ఎంతో ఇష్టమైనటువంటి ఆహారాన్ని అన్నిటిని కూడా విడిచిపెట్టేసి ఆ యొక్క పరుగు పందెంలో గెలుచు నిమిత్తం ఏ రీతిగా మరి మితమైనటువంటి డైట్ తీసుకుంటూ ఉంటాడో, అలాగే మరి క్రీస్తు సైనికులమైనటువంటి మనము కూడాను మితముగా ఉండేటువంటి వారముగా ఉండాలి. ఎందుకొరకనంటే కనుక అక్షయ కిరీటం పొందేటువంటి నిమిత్తం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడు మన యొక్క మూల వాక్యంలోనికైతే కనుక మనం వెళదాము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన దండలో చేర్చుకుని వాడిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చీకుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దక్కదు. హల్లెలూయా. మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక, వన్స్ దేవునిలోనికి మనం వచ్చిన తర్వాత మిగతా ఎవరెవరినో సంతోషపెట్టాలని మనం భక్తి చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నారు. ఆయన మనల్ని కన్నటువంటి దేవుడు కాబట్టి కేవలం దేవుడికి మాత్రమే మనము కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉండాలి. ఏ మనుషుల్ని కూడా మనం సంతోష పెట్టాలని చెప్పేసి మనం భక్తి చేసేటువంటి వారంగా అయితే కనుక ఉండకూడదు. ఆ తర్వాత ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దక్కదు. అంటే ఒక అథ్లెట్గా ఆ యొక్క గ్రౌండ్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి. ఎవరైతే ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బ్రేక్ చేస్తారో వాళ్ళైతే ఎలిజిబుల్ పర్సన్స్ అయితే కనుక కాదు. అదే రీతిగా నీవు క్రీస్తుని నమ్ముకున్నావు, క్రీస్తుని వెంబడిస్తున్నావు, మరి క్రీస్తు ఉండేటువంటి నిత్యజీవ రాజ్యంలో నువ్వు చేర్చబడాలి అని అంటే కనుక ఖచ్చితంగా క్రీస్తుని పోలి, అపోస్తులు అన్నటువంటి పౌలు గారు మాట్లాడతారు కదండి, నేను క్రీస్తుని పోలి నడుచుకొని చున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి అని. ఇది ఎంత గ్రేట్ స్టేట్మెంట్ అని అంటే కనుక, మరి ఎంత ధైర్యం కావాలి ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి అంటే కనుక, ఆయన ఆ రీతిగా ఆయన జీవించాడు కాబట్టే చెప్పగలిగాడు. అదే రీతిగా మనం కూడా అంత గొప్పగా క్రీస్తులో జీవించడానికి మనము కూడాను దినదినము కూడా విడిచిపెట్టాల్సిన వన్ బై వన్ విడిచిపెడుతూ అంతిమంగా ఒక అథ్లెట్ ఏ రీతిగా సమస్త విషయాల్లో కూడాను మితముగా ఉంటూ ఆ యొక్క మరి ట్రాక్లో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ మరి విజయం పొందుకుంటాడో, అదే రీతిగా మనము కూడాను ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో లోకం అన్ని విషయాల్లో కూడాను మనం మితముగా ఉంటూ మరి దేవుడు చూపించినటువంటి
మార్గముల్లో ఆయన పోలి మనం నడుచుకుంటూ మనం వెళ్ళినట్లయితే కనుక నిశ్చయముగా ఒకానొక రోజున ఆయన ఉండేటువంటి పరిశుద్ధ పట్టణంలో దేవుడు మనల్ని కూడా ఉంచడానికి అర్హులుగా అయితే కనుక ఎంచుతాడు. అటు రీతిగా మనం ఉండడం వల్ల మనకి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే కనుక, మరి ఆనాడు శిష్యులు అడుగుతారు, అయ్యా మేము 3.5 సంవత్సరాలు మీతో కూడా మేము ట్రావెల్ చేసామయ్యా, ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నాము, ఎన్నో చేశాము, అయితే మాకేంటయ్యా ప్రయోజనం అని అంటే దేవుడైతే కనుక చెప్తాడు, ఆ యొక్క సింహాసనం 12 సింహాసనములు నా కుడి పక్కను ఎడమ పక్కను కూడాను ఈ యొక్క 12 సింహాసనములు మీరు నాతో కూడా ఉంటారని దేవుడు శిష్యులకి తెలియజేశాడు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈరోజు అయ్యా ఇంత కష్టమైంది, ఇంత మరి పెయిన్ఫుల్గా ఉండేటువంటి ఈ యొక్క జర్నీ చేయడం చాలా కష్టమైనయ్యా, అయినా కానీ చేస్తాము, మాకేంటి ప్రయోజనం అని చెప్పేసి మీరు అడుగుతున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఈ జర్నీ మొత్తం చేసినట్లయితే కనుక మనకి కలిగేటువంటి బహుమానం ఏంటి అని అంటే కనుక మహిమ కిరీటం ఇస్తాడు. ఎవరికి అనంటే కనుక ఆయన ప్రధాన కాపరిగా మనకి ప్రత్యక్షమైనప్పుడు. మరి జీవ కిరీటం ఇస్తాడు. ఎవరికి అనంటే కనుక శోధనలు సహించేటువంటి వాడికి. నీతి కిరీటం ఇస్తాడు. ఎవరికి అనంటే కనుక మంచి పోరాటం పోరాడి ఫైనల్గా మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును తొదముట్టిచ్చి తినని పౌలు ఏ రీతిగా చెప్పాడో అదే రీతిగా మరి భక్తి జీవితాన్ని చేసేటువంటి వారికి. 4వది అతిశయ కిరీటము. ఈ యొక్క అతిశయ కిరీటము ఎవరికి ఇస్తారనంటే కనుక సువార్త పరిచర్య, దేవుని పరిచర్య జరిగించేటువంటి వారికి, సువార్త పరిచర్య అనేకుల్ని దేవుని యొద్దకి రక్షణ మార్గంలో నడిపించేటువంటి వారికి ఇచ్చేటువంటిది అతిశయ కిరీటము. 5వది ఏంటి అని అంటే కనుక అక్షయ కిరీటము. అంటే ఇది వాడబారనటువంటి కిరీటము. ఈ కిరీటము ఎవరికి ఇస్తారు అని అంటే కనుక పాపంపై విజయము పొందినటువంటి వారికి, పాపాన్ని విడిచిపెట్టి నిష్కలంకుడైనటువంటి దేవుని మార్గంలో 100% ఎవరైతే ఆయన వేలో నడుస్తూ ఉంటారో అటువంటి వారికి దేవుడు ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. మరి ఈ యొక్క 5 కిరీటాలు మనం పొందుకోవాలి అని అంటే కనుక మొదటగా మరి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క 7 మాటల్ని కూడా మనం ఫాలో అయ్యేటువంటి వారముగా ఉండాలి. ఆ యొక్క 7 మాటల్ని కూడాను ఫాలో అవుతూ మన జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు ఈ యొక్క 5 కిరీటాలను కూడాను నిశ్చయముగా దేవుడు మనకి అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు. మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు అయినా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా తండ్రి ప్రభా, సైనికుడు ఎవరు కూడాను తండ్రి ప్రభా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారాల్లో చిక్కుకొనడు అని అయ్యా మీ లేఖనం తెలియజేసినటువంటి రీతిగా తండ్రి ప్రభా, అవునయ్యా మా యొక్క పౌరసత్వం పరలోకమందు ఉన్నదని తండ్రి మీ లేఖనం తెలియజేసినటువంటి రీతిగా తండ్రి ఈ లోకమందున్నను అయ్యా ఈ దేహమందున్నను విడిచిపెట్టినను కూడా తండ్రి ప్రభా మా యొక్క నిత్య జీవ రాజ్యమైనటువంటి మా యొక్క సిటిజన్షిప్ ఆ యొక్క పరలోకంలో ఉన్నదని మేము గుర్తెరిగి తండ్రి నిన్ను పోలి నడుచుకోవడానికి కృప చూపించండి అయ్యా తండ్రి ప్రభా. అయ్యా ముండ్ల పొదల్లో విత్తబడినటువంటి విత్తనాలలాగా కాకుండా తండ్రి ప్రభా అయ్యా మంచి నేలను విత్తబడినటువంటి విత్తనాలుగా తండ్రి మా యొక్క జీవితాలు మలుచుకోవడానికి కృప చూపించండి అయ్యా. ఎందుకొరకు అనంటే కనుక మేము విలువ పెట్టి కొనబడినటువంటి వారమని మీరు మాట్లాడుతున్నారయ్యా. విలువ పెట్టి కొన్నటువంటి తండ్రి నీవు కోరుకునేది మమ్మల్ని తండ్రి ప్రభా నీ చిత్తానుసారంగా అయ్యా నీకు అనుకూలంగా నీకు ఆయాస్కరమైనటువంటి మార్గాలను విడిచిపెట్టి తండ్రి ప్రభా అయ్యా నీవు చూపించినటువంటి మార్గాల్లో తండ్రి నడవమని మీరు తెలియజేస్తున్నారయ్యా. అదే రీతిగా మేము నడవడానికి కృప చూపించండి ఆ దేవానికి స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదే రీతిగానైనా తండ్రి ఈ లోకంలో తండ్రి ఎన్ని రకాలైనటువంటి శ్రమలు, కష్టము, నష్టము తండ్రి ఎన్ని ఎదురైనప్పటికీ కూడా తండ్రి ప్రభా నీ కొరకు నిలబడేటువంటి వారంగా ఉండుటకు కృప చూపించండి అయ్యా. మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క కిరీటములు పొందుకొనుటకు తండ్రి ప్రభా యోగ్యులుగా ఎంచబట్టకు తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఏ యొక్క మనుషుల్ని సంతోషపెట్టాలని చేసేటువంటి భక్తిగా కాదు కానీ తండ్రి కేవలం తండ్రి ప్రభా నిన్ను మాత్రమే సంతోషపెట్టేటువంటి వారముగా తండ్రి మా యొక్క భక్తి జీవితాలు కొనసాగించుటకు కృప చూపించండి అయ్యా. అయ్యా మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క
బహుమానాలు పొందుకోవడానికి తండ్రి ప్రభా ఈ లోకంలో తండ్రి నువ్వు చూపించినటువంటి మార్గంలో తండ్రి ప్రభా సత్యమైనటువంటి నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎదుగు రాడు అని చెప్పి మీరు తెలియజేస్తున్నారయ్యా. అవును తండ్రి ప్రభా, మిమ్మల్ని మాత్రమే తండ్రి వెంబడించడానికి, మీ యొక్క మార్గాల్ని అనుసరించడానికి, మా లైఫ్కి అప్లై చేసుకుని తండ్రి ఆ వేలో మేము నడవడానికి కృప చూపించమని అయ్యా. ఇంకనూ కూడా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యములు మీరు జరిగించమని నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపా, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాది కార్యములు అనంత నాశనం, ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలిగిన గాక, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు ఈ వారం అంతా మీరు చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, సమస్తమైనటువంటి విషయాల్లో దేవుడు మీకు మీ కుటుంబానికి తోడై ఉండును గాక, ఆమేన్.